గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేటి నుంచి పార్లమెంట్ ప్రారంభం కానుంది. ఇదే ఈసారికి చివరి పార్లమెంటు సమావేశాలు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది, ప్రజారంజకంగా ఉంటుందా, ఏ రకంగా ఉంటుంది అనే ఉత్కంఠ అయితే జనాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల వివరాలు ఏంటనే చూద్దాం. ముఖ్యంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే రాయితీలలో కోత అంటూ ఇచ్చారు. అటు బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అనేక రాయితీలు గతంలో జగన్ సర్కార్ కల్పించింది, టీడీపీ ప్రభుత్వం కల్పించింది. కానీ ఆ రాయితీలన్నింటినీ కూడా జగన్ ఎత్తివేశాడు అనే వార్తను ముఖ్యంగా ఇచ్చారు. బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వాళ్లకు ఎటువంటి ఊతము జగన్ సర్కార్ ఇవ్వలేదు. భూముల ధరలు పెంచేసి వాళ్ళందరినీ కూడా మోసపూరితంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే తన ధ్యేయమంటూ ప్రగల్భాలు పలికారు జగన్మోహన్ రెడ్డి. 2020-23-27 పారిశ్రామిక విధానాలే అటు బీసీలకు జరిగిన అన్యాయానికి నిదర్శనాలంటూ ఆయన చెప్తున్నారు. బీసీ పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలను జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దాంతో బీసీ పారిశ్రామికవేత్తలందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారనే వార్తనిచ్చింది. గతంలో అటు ఏపీఐఏసీ నిర్దేశించిన ధరలో 50% చెల్లిస్తే సరిపోయేది. మహిళా పారిశ్రామికవేత్తలకు మరో 10% రాయితీ కూడా ఇచ్చి ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు మాత్రం వీటినన్నింటినీ ఎత్తివేయడం వల్ల అటు పారిశ్రామికవేత్తలు, బీసీ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోతున్నారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ పదే మాటలు చెప్తూ వస్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా చేయలేదంటూ ప్రధానమైన వార్తగా ఇచ్చారు. అందులో మనం చూడొచ్చు, బీసీలను పాతాళంలోకి నెట్టేస్తున్నట్లుగా జగన్ కార్టూన్ కూడా ఇచ్చారు. ఇక సభా సమయం అంటూ మరో ముఖ్యమైన వార్త. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఆర్థిక సర్వేను ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. రేపు మధ్యంతర బడ్జెట్ను కూడా ప్రవేశపెడతారు. ఇప్పటికే ప్రతిపక్ష సభ్యులు కొంతమంది పైన సస్పెన్షన్ వేటు వేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో జరిగిన దాడులకు సంబంధించి వాళ్ళందరూ చర్చకు పట్టుబట్టారు. వాళ్ళందరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేశారు. వాళ్ళందరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. మధ్యంతర పద్ధం మురిపిస్తుందా? రేపు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం పెరుగుతుందంటూ అంచనాలంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. నిజంగా కూడా ఇది కొంత అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అటు ప్రజలకు ఏమేం రాయితీలు ఇస్తారు, ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తారనే విధంగా అందరూ చూస్తున్నారు. వీటిపైన ధరలు తగ్గుతాయి, బడ్జెట్ ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 5వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్. 7వ తారీఖున లేకుంటే 8వ తారీఖున ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెడుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనే వార్తను కూడా ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొంత ఉక్కపోత కొనసాగుతుంది. నేతలందరూ కూడా అటు తిరుగుబాటు బావుటాన్ని ఎగరేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో అటు వైసీపీ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా పార్టీ అధినాయకత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అక్కడ వైవి సుబ్బారెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోపక్క బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి అటు ఆయన చెప్పిన మాట ఏది కూడా జిల్లాలో నెగ్గడం లేదనే అసంతృప్తి బాలినేనితో ఉంది. ఇప్పటికే తన అసంతృప్తిని ఆయన పలుమార్లు బయటపెట్టారు. తాజాగా అక్కడ ఒంగోలు పార్లమెంటు సీటుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించాలి, అక్కడి నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని తీవ్రంగా బాలినేని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఇవ్వాలంటూ ఆయన పట్టుబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మరో వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు కూడా నిన్న సీఎంఓకి వచ్చారు. మా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అనంతబాబు ఆయన డ్రైవర్ని చంపేసి ఇంటికే పార్సెల్ పంపించేశారు. ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో తిరిగి మళ్ళీ యాక్టివ్గా మారారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనంతబాబు
బాబు కూడా ఆయన కూడా వచ్చారు. సమన్వయకర్త అలా మార్పులపైన వాళ్ళు కొనసాగించారు. వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డితో అనే వార్తనిచ్చారు. ఇక గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్ అంటూ తిరుపతిలో నినాదాలు, అటు ఒక నిరసన సభ ఏర్పాటు చేశారు. సర్పంచుల సంఘం నేతలందరూ కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అటు సచివాలయాలను ఏర్పాటు చేసి అటు పంచాయతీలను మాత్రం నిర్వీర్యం చేసేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలు ఇవ్వకుండా అటు సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారంటూ వాళ్ళందరూ కూడా తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు విలువ లేకుండా చేశారు. ఇప్పటికే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలను, అట్లనే క్షేత్రస్థాయిలో గ్రామ సర్పంచులకు కూడా వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళను అక్కడ ఉంచారు. తద్వారా గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అక్కడ లేకుండా పోయిందంటూ వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీనిపైన జగన్మోహన్ రెడ్డి స్పందించాలంటూ తీవ్రంగా వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక సాక్షి పరివారం మీదే కదా అంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపైన కూడా మరో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తనకు ఎటువంటి పత్రిక లేదు, తనకు కానీ అటు టీడీపీకి ఆయనకు ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5, టీవీ9 ఇట్లాంటి అన్నీ కూడా మీడియా సంస్థలన్నీ కూడా సహకరిస్తున్నాయి. కానీ తన వైపు ఎటువంటి మీడియా కూడా లేదంటూ ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వార్త అటు సాక్షి పరివారం అంతా మీదే కదా, భారతి అట్లనే జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు హర్షిని, వర్షతో పాటు ఈసీ దినేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బావమరిది ఈసీ దినేష్ రెడ్డిలకు వాటాలు ఉన్నాయి కదా అంటూ ఆయన విమర్శించారు. ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోండి, ఆ సాక్షి మీదేనని అంగీకరించి ప్రభు క్షమాపణ కోరండి అంటూ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ వార్త. ఇప్పటికే అటు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పైన రకరకాల కేసులు నమోదు చేశారు. అటు ఆయన పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ అటు టీడీపీ నేతలందరూ కూడా విమర్శిస్తూ వస్తున్నారు. నిన్న ఆయనకు సంబంధించిన ఒక మైనింగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడానికి అధికారులు వచ్చారు. విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి ఆయన కారులో వచ్చారు. ఆయన వైసీపీ నాయకుల్ని వెంట తీసుకురావడం కొంత సంచలనంగా మారింది. దానిపైన టీడీపీ శ్రేణులు కావచ్చు, ఏలూరు సాంబశివరావు వీళ్ళందరూ కూడా నిలదీశారు. మరోపక్క విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి వచ్చిన కారులో కర్రలు, సంచులు, కారంపొడి ప్యాకెట్లు అన్నీ కూడా మోసుకొని వచ్చారు. అంటే వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? వాళ్ళు విజిలెన్స్ అధికారుల ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి వచ్చారా, లేకుంటే గుండాగిరీ చేయడానికి వచ్చారా? అయినా అధికారులు తనిఖీలకు వస్తే అధికారులు రావాలి, తోటి సిబ్బందితో రావాలి. కానీ వైసీపీ నేతల్ని వెంటబెట్టుకొని టీడీపీ నాయకుల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం ఎంతవరకు సబబంటూ వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. మారణాయుధాలతో మైనింగ్ సోదాలు, టీడీపీ సానుభూతి పరుల ఫ్యాక్టరీలే లక్ష్యం. అధికారుల వాహనాల్లో వైసీపీ నేతలు కర్రలు, కత్తులు, కారం ప్యాకెట్లు కూడా తీసుకొని వచ్చారు. అటు ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే నిలదీయడంతో అటు మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి ఆయన సమాధానం చెప్పలేకున్నారు. అక్కడి నుంచి టీడీపీ నేతలు, టీడీపీ సానుభూతి పరులందరూ కూడా అక్కడికి రావడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి జారుకున్నారనే వార్తను ఇచ్చారు. ఇప్పటికే అటు ఆయన పైన కేసులు నమోదు చేశారు. మైనింగ్ సంబంధించి ఇతరత్ర కొన్ని కంపెనీలలో అవకతవకలకు పాల్పడుతున్నాడంటూ పర్చూరి ఎమ్మెల్యే ఆయన పైన కేసులు నమోదు చేశారు. దానిపైన డిఆర్ఐ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. డిఆర్ఐ కూడా నోటీసులు జారీ చేసిందంటూ మనం మొన్న వార్తల్లో చూసాం. ఈ నేపథ్యంలో నిన్న మైనింగ్ కార్యాలయంలో సోదాల సందర్భంగా వైసీపీ నేతలతో రావడం కొంత అలజడి సృష్టించింది. అటు అధికారుల తీరుపైన సర్వత్రా విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. మరో ముఖ్యమైన వార్త, మళ్ళీ రిటైర్మెంట్ రణం అంటూ ఒకటి వచ్చింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు పడాల్సిన జీతం అప్పు పుడితే తప్పితే అటు జీతాలు పడని పరిస్థితి ఉంది.
5వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు నెలాఖరు వరకు కూడా విడతల వారీగా జీతాలు పడుతూనే ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడానికి అటు వాళ్ళందరికీ కూడా 2 ఏళ్ళు వయోపరిమితిని పెంచారు, రిటైర్మెంట్ వయసును పెంచుతూ వచ్చారు. కానీ ఇప్పటి నుంచి వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అవుతారు. ఈ నెల నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. దాంతో వాళ్ళందరికీ తిరిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ రకంగా చెల్లించాలనే గుబులు సర్కారులో మొదలైంది అనే వార్తను వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రిటైర్ అయిన వారికి సకాలంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందనే లేదు. పైగా గ్రాట్యుటీ జీపీఎఫ్లను విడతల వారీగా ఇస్తామంటూ నేరుగా ఏజీ కార్యాలయమే ఆర్డర్ కాపీలా రాసిచ్చింది. అంటే ఖజానా ఖాళీ అయిందని పరోక్షంగా అంగీకరించడమే. రిటైర్మెంట్ వయసు పెంచని పలు విభాగాల్లో పదవి విరమణలు జరుగుతూనే ఉన్నాయి. వారికి విడతల వారీ ఉత్తర్వులే దిక్కవుతున్నాయి. ఆ విడతల వారీ చెల్లింపులు కూడా జరగడం లేదనే వార్తనిచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ల పదవీ కాలం పొడిగింపు ముగిసిపోయింది. ఇతర ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపైన టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వేర్వేరు శాఖల్లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఎవరికి కూడా అందలేదు. సకాలంలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా అందలేదు. ఉద్యోగులకు మొత్తంగా 31,800 కోట్ల రూపాయల బాకీ ఆ ప్రభుత్వం ఉంది. 5 నెలలుగా అసలు జీపీఎఫ్ కూడా జమ అవ్వడం లేదంటూ అటు ఒక వార్తనిచ్చారు. నిన్న పెన్షన్ బకాయిల కోసం విజయవాడ ధర్నా చౌక్లో అటు పెన్షన్దారులందరూ కూడా ఆందోళన చేసిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ఇక మరో ముఖ్యమైన వార్త, అన్నపై హోదా అస్త్రం అంటూ షర్మిలకు సంబంధించిన వార్తనిచ్చారు. ఇప్పటికే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అన్నని టార్గెట్ చేసి, కేంద్రంలో మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు గతంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నపై హోదా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఢిల్లీ వేదికగా 2వ తారీఖున దీక్ష చేపట్టబోతుంది వైఎస్ షర్మిల. రేపటికల్లా ఢిల్లీకి రావాలంటూ ముఖ్య నేతలందరికీ కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే ఫిబ్రవరి 5వ తారీఖున మడకశిరలో సభ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత గన్నవరం, విశాఖల్లో కూడా చేస్తారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ కాబోతుంది. విభజన హామీలపైన ప్రధాని మోడీకి షర్మిల లేఖ రాశారనే వార్తనిచ్చారు. మరో ముఖ్యంగా అటు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను కూడా మనం కీలకంగా తీసుకోవాలి. వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉంది, జగన్కు తల్లి, చెల్లి, బాబాయి తేడా లేదు, కేంద్రం షర్మిలకు భద్రత పెంచాలంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రచురించారు. అటు ఆ షర్మిల మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదు, తన అన్న ముఖ్యమంత్రి కాకముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలని తానే. రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమం కోసం తప్పించారు, కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం పాటించడం లేదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు. ఆయనకు ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాగానే ఆయన బయలుదేరి వెళ్తారనే మరో ముఖ్యమైన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ ఎంపీ ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ రాజ్యసభ సీట్లు 3 ఖాళీ అయ్యాయి. ఆ 3ట్లో 1 బీజేపీ సూచించిన వారికి ఇస్తాను, 2 వైసీపీ వారికి ఇస్తాను, అందుకు ప్రతిగా తనకు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించాలంటూ కోరేందుకు అక్కడ వెళ్తున్నారు. ఇప్పటికే షర్మిల రూపంలో ఆ సమస్య వచ్చి పడింది. అటు బీజేపీకి దగ్గరగా ఉన్న జనసేన టీడీపీతో కలిసి అటు జగన్ పైన కాలు దూవుతుంది. వాటినన్నింటినీ ఎదుర్కోవడానికి అమిత్ షా సహాయం కోరేందుకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. అపాయింట్మెంట్ ఖరారు కాగానే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి 1 బీజేపీకి ఇచ్చేటట్లుగా, 2 వైసీపీ నేతలను ఎంపిక చేసేటట్లుగా, అందుకు ప్రతిఫలంగా 1 బీజేపీకి ఇస్తున్నందుకు ప్రతిఫలంగా రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలంటూ ఆయన కోరనున్నారనే వార్తను ఇచ్చింది. ఇక అటు ఒంగోలు రాజకీయాలకు సంబంధించి మరో ముఖ్యమైన వార్త కూడా ఇచ్చారు. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇవ్వాల్సిందేనంటూ అటు బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన అటు తెలంగాణలో సంచలనం సృష్టించిన అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో
ఆయన కీలక వ్యక్తిగా ఉన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కొడుకును కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవను ఇప్పటికే అక్కడ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళు అప్రూవర్గా కూడా మారారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు. ఈసారి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించాలని అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాగుంటకి ఇవ్వాల్సిందే, మాగుంట పార్టీని విడితే నష్టం జరుగుతుందంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన టికెట్ కోసం పట్టుబట్టారు. నిన్న సజ్జల సాయిరెడ్డితో ఆయన కలిశారు, వాళ్ళు చర్చలు జరిపారు. సీఎంను కలవాలంటూ అటు బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించారు. అయినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అంగీకరించలేదు. నిన్న విజయవాడ నుంచి బయలుదేరి ఆయన హైదరాబాద్ వచ్చేశారు. ప్రస్తుతం ఆయన అలకబూనారు. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కనుక రంగంలోకి దించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోయేది లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికే పలుమార్లు ఆయన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వెళ్ళగక్కారు. ఈ వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక దివ్యాంగులు కోరితే ఇంటి వద్దనే ఓటు, ఫామ్ 12D ద్వారా హోమ్ ఓటింగ్, దివ్యాంగ, నిండు గర్భిణి, బాలింత అనేది ఇచ్చారు. నిన్న ఉద్యోగుల ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తాం CEO ముఖేష్ కుమార్ మీనా తెలిపినట్టుగా మరొక వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే అటు సీనియర్ సిటిజన్స్కు 80 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అటు ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఇప్పుడు దివ్యాంగులు కోరితే వాళ్ళకు కూడా ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తాం. అలానే బాలింతలు కావచ్చు, నిండు గర్భిణీలు వాళ్ళు కూడా ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఫామ్ 12D ద్వారా హోమ్ ఓటింగ్కు అవకాశం కల్పిస్తున్నాం. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఓటింగ్ శాతాన్ని పెంచాలంటూ వాళ్ళు కోరుతున్న ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చింది. ఇక ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యామిలీ ప్యాకేజ్ అనే మరో వార్తను కూడా ఇచ్చింది. వాస్తవానికి ఆంధ్రజ్యోతి చెప్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి అక్రమాలపైన వార్తలు రాస్తూ వస్తున్నాయి. ఇది కర్నూలు నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించిన వార్త. అక్కడ భూమా అఖిలప్రియ ఆమె టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ నేత అక్కడ గెలిచారు. ఆయన ఎన్నిక కాకముందు, ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. పెట్రోల్ పంపులు, ఆయన కారులో పెట్రోల్ పోయించుకోవాలన్నా, ఫ్యూయల్ నింపుకోవాలన్నా కానీ అప్పు ఆ పెట్రోల్ పంపులో పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు వెనకేశారు. ఆయన ఎన్నిక కాకముందు ఊరంతా అప్పులు చేస్తూ తిరిగారు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటూ 100 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. కారు చౌకగా 200 ఎకరాలు స్వాహా చేసేశారు. రేషన్ దందా బియ్యానికి ఆ ఇలాకా కేర్ ఆఫ్ మైనింగ్తో కొండలు గుట్టలు మాయం చేశారు. పంట ఉత్పత్తుల కొనుగోలులోనూ దందా చేశారు. నామినేటెడ్ పోస్టులో ఆయన తండ్రి ఉన్నారు, ఇంకా తల్లి కూడా చక్రం తిప్పుతూ ఉంది. నంద్యాల జిల్లాలో ఒక కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడుతుందంటూ ఒక వార్తను ఇచ్చారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచినప్పటి నుంచి ఇక అదే పనిలో ఉన్నారనే వార్తను కూడా ఇచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త, వలస పక్షులతో వచ్చే లాభం ఏంటి అంటూ ఈ వార్తను ఇచ్చారు. వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా అటు హెలికాప్టర్ నేతలు వస్తూ ఉంటారు. కానీ ఈసారి ప్రవాసాంధ్రులు ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అది కూడా వైసీపీ కన్నా టీడీపీ నుంచి ఎక్కువ మంది ప్రవాసాంధ్రులు పోటీ చేయడానికి వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారంటూ చెప్తున్నారు. మొన్న అటు గన్నవరంలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఆయన ప్రస్తుతం టీడీపీలో చేరారు. ఆయన కూడా ఎన్ఆర్ఐ. ఇంకా అనేక మంది ఎన్ఆర్ఐలు అటు టీడీపీలో చేరి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనే వార్తను వచ్చారు. ఎన్నికల ముందు విదేశాల నుంచి వస్తారు, సీటు తీసుకొని ఓడిపోతే మళ్ళీ కనిపించరు. వైసీపీ కంటే టీడీపీ వైపే ప్రవాసాంధ్రుల చూపు. 6 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాల్లో వీళ్ళంతా కూడా హడావుడి చేస్తున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ అనే ఎన్ఆర్ఐని ఖరారు చేశారు. ఆయన మంగళవారం రాత్రే అక్కడ ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు, ఇండియాకు చేరుకున్నారు. స్థానికంగా బలం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అంటూ ఒక వార్తనిచ్చారు. హంగు ఆర్భాటాలు, డబ్బు ముఠాలతో ఎన్నికల ముందు వాళ్తున్న విదేశీ వలసపక్షుల వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక నేతలను కాదని సరిగ్గా ఎన్నికల ముందు దిగుమతి అవుతున్న వీరినే రాజకీయ పార్టీల హక్కును చేర్చుకొని టికెట్లు ఇవ్వడం సమంజసమేనా అనే చర్చ నడుస్తుంది. నిజంగా కూడా పార్టీ కోసం చానాళ్ళుగా కష్టపడుతున్న వాళ్ళని కాదని అప్పటికప్పుడు వచ్చే నేతలకు ఇవ్వడం వల్ల పార్టీ క్యాడర్ డీలా పడుతుంది. వాళ్ళందరూ కూడా వాస్తవాలను జీర్ణించుకోలేకపోతారు. ఇన్ని రోజులు కష్టపడ్డ తమకు దక్కాల్సిన ఫలితం
వేరెవరికో దక్కుతుందంటూ వాళ్ళందరూ కూడా ఆక్రోశాన్ని వెలుబుచ్చుతున్నారు. దీనిపైన నిజంగానే అన్ని పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే వాళ్ళు పార్టీకి ఉపయోగపడతారనుకుంటే వారిని వేరే వేరే రకంగా వినియోగించుకోవచ్చు. కానీ నేరుగా ఇన్ని రోజులు ఆ స్థానాన్ని, అసెంబ్లీ స్థానాన్ని అంటిపెట్టుకొని కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ వస్తున్న నాయకులకు మాత్రం ఇటువంటి వలస పక్షుల వల్ల అన్యాయం జరుగుతుంది అనే వార్తను ఇచ్చారు. ముఖ్యంగా టీడీపీలో 6 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాల్లో అటు వాళ్ళందరూ కూడా హడావుడి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు టికెట్లు దక్కుతాయనే వార్తను ఇచ్చారు. దానిపైన పార్టీలు పునరాలోచించాలి అనే విధంగా ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇంకా అటు రాంచీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైన ఈడీ అధికారులు ఏ క్షణమైనా సరే అరెస్టు చేస్తారనే వార్తలు గుప్పమంటున్నాయి. దాదాపుగా 30 గంటలుగా హేమంత్ సోరెన్ అదృశ్యమయ్యారు. నిన్న ఆయన ఈడీ అధికారులందరూ కూడా అక్కడ రాంచీలో ఉన్న సమయంలో ఆయన అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈరోజు హేమంత్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆయన్ను అరెస్టు చేస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ అరెస్టు చేసిన పక్షంలో ఏం చేయాలి అనే దానిపైన ప్లాన్ బి కూడా హేమంత్ సోరెన్ నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఆయన అరెస్టు తప్పని పక్షంలో ఆయన భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిగా పీఠం పైన కూర్చోబెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె కోసం ఒక ఎమ్మెల్యే రాజీనామా కూడా చేశారు. ఆ స్థానం నుంచి ఆమెను పోటీ చేయించి ఆమెను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధం చేశారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి జరగబోతున్నాయి. ఫిబ్రవరి 9వ తారీఖు దాకా నిర్వహిస్తారు. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. లోక్సభలో రేపు మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. కిసాన్ సమ్మాన్ 50% పెంపునకు ఛాన్స్ ఉంది. ప్రతి సమస్యపై చర్చకు సిద్ధమన్న కేంద్రం. 11 మంది ఎంపీలపై అమల్లో ఉన్న సస్పెన్షన్ ఎత్తివేత. ప్రతిపక్ష కూటమికి ఉమ్మడి కార్యాచరణ ఏది అనే వార్తనిచ్చారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో 2 ఆగంతకులు పార్లమెంట్లో చొరబడ్డారు. అటు వాళ్ళు కలర్ స్ప్రేలతో, పెప్పర్ స్ప్రేలతో ఎంపీలను భయభ్రాంతులకు గురి చేశారు. ఎంపీలే కొంత ధైర్యం చేసి అటు వాళ్ళనందరినీ కూడా పట్టుకొని పిడిగుద్దులు గుద్ది పోలీసులకు అప్పగించారు. దీనిపైన అటు సభలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. అటు సెక్యూరిటీ ల్యాప్సెస్ పైన చర్చ జరగాలి అంటూ విపక్ష సభ్యులందరూ కూడా పట్టుపట్టారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి అంగీకరించని బీజేపీ అటు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసింది. ప్రస్తుతం సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన సస్పెన్షన్ రివోక్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా బడ్జెట్ పైన కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పార్లమెంటు ఇప్పుడు కొలువుదీరిన పార్లమెంటుకు ఇదే చివరి సమావేశం కానుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా ప్రజారంజక బడ్జెట్ ఉంటుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రైతులకు మేలు చేకూర్చే విధంగా కిసాన్ సమ్మాన్ 50% పెంపునకు ఛాన్స్ ఉంది అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ప్రచురించింది. ఇక సాక్షి పత్రిక కనుక చూసినట్లయితే నవయుగంపై జగన్ సంతకం అంటూ ఇచ్చారు. అక్కా చెల్లెలకు ఆస్తిపత్రాలు 30.61 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్తో ఇంటి స్థలాలు ఇచ్చారు. నేటి నుంచి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్, కన్వేయింగ్ డీడ్స్ కూడా జరుగుతున్నాయి. పట్టా పొందిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత సర్వ హక్కులు అంటూ చెప్తున్నారు. ఎన్ఓసి కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 10 ఏళ్లకు ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారనుంటుంది. కన్వేయన్స్ డీడ్ పేదలకు పూర్తి భరోసా కల్పిస్తుంది. విలువైన స్థిరాస్తి ప్రభుత్వం కల్పిస్తుంది. మహిళల పేరు మీదే ఈ పట్టాలన్నీ కూడా ఇస్తుంది అనే వార్తను ఇచ్చారు. దానికి మహిళలందరూ కూడా హర్షం తెలుపుతున్నట్లుగా ఫోటోను కూడా ఇక ప్రచురించారు. గ్రామ వార్డు సచివాలయంలోనే ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. పంచాయతీ కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్గా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసే అధికారాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేయనున్న విఆర్ఓలు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు జారీ చేసింది డి పట్టాలు మాత్రమే. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ వాళ్ళందరికీ కూడా ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. మహిళల పేరు మీదే అటు నేరుగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. దాంతో మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఇక అటు సీమకు ఇంధనం అనే మరో వార్తను కూడా ఇచ్చారు. రాష్ట్రంలోకి 22,302 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. రాయలసీమలో భారీగా సోలార్ విండ్ ప్రాజెక్టులు వచ్చాయి. అటు ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
నిన్న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఒక SICB సమావేశంలో వీటిలన్నిటికీ కూడా ఆమోదం తెలిపారు. JSW న్యూ ఎనర్జీ లిమిటెడ్ దాదాపుగా 12,065 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది. దాంతో 3,350 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పబోతుంది. మరోపక్క వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్ల, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో రాప్తాడులో కనగానపల్లెలో 2 చోట్ల 1,050 మెగావాట్లు, అనంతపూర్ జిల్లాలోనే డీహిరేహల్ బొమ్మనహల్లిలో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. అట్లనే నంద్యాల జిల్లా ఆవుకు మండలం కునుకుంట్లలో, అటు కర్నూలు జిల్లా పేపలి మండలంలో కూడా 2 విండ్ పవర్ ప్రాజెక్టులను కూడా అటు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా దాదాపుగా చాలామందికి ఉపాధి 200 మందికి పైగా ఉపాధి కల్పించనుంది. వీటిలన్నిటి వల్ల సీమకు మేలు జరుగుతుంది అనే వార్తను ఇచ్చారు. సోలార్ పవర్, సౌర విద్యుత్తు, అట్లనే పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా వాటికి అక్కడ ఏర్పాటు చేయనున్నారు. దాంతో అక్కడ రాయలసీమకు కొంత అభివృద్ధి చెందుతుందనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక చంద్రబాబులో అనువనువు విషయమే అంటూ అటు సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు మంత్రి ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమయ్యింది, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అమరావతి నుంచి లేకుంటే విజయవాడ నుంచి తట్టాపుట్టా సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చేసింది ఏమీ చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు సభలకు జనస్పందనే లేదు అంటూ అంబటి రాంబాబు ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. ఇక నేడు అటు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ కానుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు అటు సెక్రటేరియట్లోని ఫస్ట్ బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. అందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి ముందు కేబినెట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక దిశ విషయానికి వస్తే మాగుంటకు నో ఛాన్స్ అంటూ అటు వార్తనిచ్చారు. ఒంగోలు రాజకీయాలలో పెను మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. చివరి నిమిషం వరకు కూడా బాలినేని తీవ్రంగా ప్రయత్నించారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఆయన ఎంపీ టికెట్ ఇప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఒప్పుకోకపోవడంతో ఆయన తీవ్రంగా అసంతృప్తికి గురయ్యారనే వార్తనిచ్చారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ తేల్చేసింది. ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దింపాలని నిర్ణయించింది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయను, తన కుమారుడికి ఇవ్వాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. దానికి సంబంధించి అధిష్టానం అంగీకరించింది. కానీ అనూహ్యంగా ఆయనను ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపడానికి జగన్ నిర్ణయించారు. దాంతో అటు తీవ్ర అసంతృప్తిని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక వాణిజ్యవేత్తగా మాగుంట కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈసారి ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ప్రెస్ మీట్లు పెట్టి అటు విమర్శలు సంధించాలని అధిష్టానం షరతులు విధించింది. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఖర్చును ముందుగానే డిపాజిట్ చేయాలని కోరింది. దానికి కూడా ఆయన అంగీకరించలేదు. అందుకే ఆయన పార్టీని వీడడానికే నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీతో ఆయన చర్చలు జరుపుతున్నారనే వార్తనిచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ హైదరాబాద్ బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చేశారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో అటు విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. ఆయన తన పరిస్థితిని ఆయన వివరించారు. ఖచ్చితంగా ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డిలు కాక వేరే ఏ అభ్యర్థి వచ్చినా తాను ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటూ తేల్చి చెప్పేశారు. సీఎంని కలవాలని చెప్పినప్పటికీ తాను కలవబోను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుంచి ఆయన వచ్చేశారని చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, రాజ్యసభ ఎన్నికలపై టీడీపీ యాక్షన్ ప్లాన్, బలం లేకున్నా పోటీకి సిద్ధం, 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. అంతర్మదనంలో అధికార పార్టీ అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. మొన్న మనం చూసినట్లయితే అటు ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధను నిలబెట్టారు. అప్పుడు కూడా బలం కొంతవరకు తక్కువ ఉండింది. కానీ అనూహ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు
అటు పంచుమర్తి అనురాధకు ఓటు వేయడంతో ఆమె నెగ్గింది. ఈసారి కూడా రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిని నిలబెట్టాలి, ఖచ్చితంగా 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీడీపీ ప్రకటించడం నిజంగానే సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి వైఖరితో ఎమ్మెల్యేలు చాలామంది బిసిగెత్తిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తూ ఉన్నారు. కొంతమంది జనసేనతో టచ్లోకి వెళ్ళారు, కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కానీ ఎక్కువ మంది టీడీపీ వైపు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వస్తారు, ఖచ్చితంగా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి ఓటు వేస్తారు, టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తారనే దానిపైన ఒక వార్తనిచ్చారు. ఒకవేళ నిజంగానే అది జరిగితే అది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బగానే జరగాలి. ఈ ఈ ఎదురు దెబ్బగానే చెప్పాలి. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఖచ్చితంగా ఒక సీటు గెలుస్తామంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆయన ప్రకటించి రాజకీయాల్లో సంచలనం రేపారు. నిజంగానే పంచుమర్తి అనురాధ ఏ రకంగానైతే గెలిచారో అలానే మరోసారి వీళ్ళు కూడా గెలుపొందుతారా, ఏం జరుగుతుంది, రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్యసభ 3 ఉన్నాయి కాబట్టి ఒకటి బీజేపీకి ఇస్తాను, మరో 2 మాత్రం తన వైసీపీ నేతలకు ఇస్తానంటూ చెప్తూ వస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో టీడీపీ వాళ్ళు రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించి బరిలోకి దించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఏం జరగబోతుంది, వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుందా ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి. ఇక రాజ్యసభకు చిరంజీవి యూపీ నుంచి పంపే యోచనలో బీజేపీ, కాపు ఓటు బ్యాంకుపై కమలం పార్టీ ఫోకస్ అనే మరో ముఖ్యమైన వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత చిరంజీవి అటు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ అనూహ్యంగా ఓటమి పాలైంది, కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అటు చిరంజీవి ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలోనూ విలీనం చేశారు, కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ఆయన ప్రకటించారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన క్రియాశీల రాజకీయాలలో చురుగ్గా కొనసాగుతున్నారు. టీడీపీతో ఆయన కలిసి ప్రయాణం చేయబోతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవికి ఇటీవలనే అటు పద్మశ్రీ అవార్డు కూడా, పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఆయనకు యూపీ నుంచి బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. కాపు ఓటు బ్యాంకుపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది అనే వార్తను కూడా ఇచ్చారు. చూడాలి, ఆయన రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి రాజకీయాలు సరిపడవంటూ గతంలో ఒకసారి చిరంజీవి ప్రకటించారు. తిరిగి మళ్ళా బీజేపీ ఒకవేళ ఆయనను నామినేట్ చేస్తే ఆయన అంగీకరిస్తారా, యూపీ నుంచి అటు రాజ్యసభకు వెళ్తారా, ఒకవేళ ఇదంతా కూడా చూడాలి. ఇప్పటికే తమ్ముడు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకసారి ఆయన రాజకీయాల్లో దిగి ఆయన ఓటమి పాలయ్యారు, తిరిగి పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఇకపై క్రియాశీల రాజకీయాలలో తాను ఉండనంటూ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్తో ఏం చేస్తారనేది కూడా చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, ఎమ్మెల్సీ వంశీకృష్ణ పైన అనర్హత వేటు వేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించిందనే వార్తను కూడా ఇచ్చారు. విశాఖపట్నానికి సంబంధించి ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఆయన టీడీపీలో చేరారు. ఆయన గతంలో మేయర్ కావాలనుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు. అవన్నీ కూడా ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి పడని వంశీకృష్ణ ఇటీవలనే పార్టీ మారారు. మొన్న పార్టీ ఫిరాయించిన ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులపైన అనర్హత వేటు వేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ పైన కూడా ఆయన అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో దాన్ని ప్రకటిస్తారంటూ చెప్తున్నారు. ఇక సత్యవేడు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఇటీవలనే టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఆయన్ని తిరుపతి ఎంపీగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఆయన కూడా అక్కడ తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ చేయను అంటూ ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దళితుల్ని కాబట్టే తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి జోక్యం చేసుకుంటున్నారు, వేరే నియోజకవర్గాలలో ఎందుకు జోక్యం చేసుకోలేదు పెద్దిరెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో ఆత్మగౌరవం లేదనే బయటకు వస్తున్నానంటూ ఆయన ప్రకటించి టీడీపీలో చేరారు. నిన్న లోకేష్ని ఆయన కలిసిన వార్తను కూడా ఇచ్చారు. ఇక భువనేశ్వరికి తప్పిన ముప్పు అంటూ ఇచ్చారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం గన్నవరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ వీల్ తెరుచుకోలేదు. పైలట్ అప్రమత్తమై కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి ఆ వీల్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ చేశారంటూ
వార్తనిచ్చారు. ఆమెకి ప్రమాదం తప్పిందనే వార్తనిచ్చారు. ఇక షర్మిలకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది, ఆమెకు సెక్యూరిటీ పెంచాలంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు టీడీపీ నేత ఆయన నిన్న చేసిన విమర్శలు కూడా మనం చూడాలి. ఇప్పటికే షర్మిల పైన వైసీపీ నేతలు రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. షర్మిలను రంగంలోకి దించింది చంద్రబాబు నాయుడేనంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆమె పీసీసీ అధ్యక్షురాలు అవ్వడం వెనకాల చంద్రబాబు నాయుడు యాక్షన్ ప్లాన్ ఉంది, చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆమె పనిచేస్తున్నారంటూ గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు విమర్శించారు. ఇప్పుడు చూస్తే టీడీపీ నేతలే షర్మిల ప్రాణానికి హాని ఉందంటూ వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అటు వైసీపీ చేస్తున్న విమర్శలకు మరికొంత పదును పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ బాబాయ్ని హత్య చేశారు, జగన్మోహన్ రెడ్డికి తల్లైనా చెల్లైనా బాబాయ్ అయినా ఎవరైనా ఒకటే అంటూ అటు వైసీపీ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొంత కలకలం అయితే రేపుతున్నాయి. చూడాలి. ఏపీలో రాజకీయాలన్నీ కూడా హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతానికి ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి దానిపైన తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన అలిగి అధిష్టానం పైన జగన్మోహన్ రెడ్డిని కలవాలని నేతలు సూచించినా అక్కడి నుంచి కలవకుండా నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. మీ ఇష్టం, ఎవరు అభ్యర్థిని నిలబెడతారో నిలబెట్టండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించేది లేదంటూ తేల్చి చెప్పేశారంటూ వార్తలు వస్తున్నాయి. తిరిగి ఇక ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇవి ఈరోజు ముఖ్యమైన వార్తలుగా ఉన్నాయి.